చెప్పండి, దేవుడు ఉన్నాడా లేదా? అది అల్లా అయినా, క్రీస్తు అయినా, రాముడైనా సరే. ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎప్పుడైనా ఒకటి ఉన్నది అని అనుకున్నప్పుడు ఉన్నదా లేదా అనే ప్రశ్నే రాదు. ఉన్నదా లేదా అనే ప్రశ్న వచ్చింది అంటే అక్కడ లేదు అనే భావన కూడా ఉంది అని అర్థం. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి నేను సలాం చేస్తున్నాను. ఈ ప్రశ్న నేను 10th వరకు చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, ఎంఏ చదివినా, ఎంఎస్సి చదివినా, ఎంహెచ్ఆర్ఎన్ చదివినా, బీఈడి టీచర్గా బోధించే చదువు చదివినా, పిహెచ్డి చేసిన, ఇప్పుడు లా చేసిన, ఈ విద్యా వ్యవస్థలో ఎక్కడ దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న కాకుండా ఉన్నాడు 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 అనేటువంటి భావననే నూరిపోస్తూ అన్ని దేశాల్లో అన్ని మతాలు అలే జరిగాయి. ఉన్నాడా లేడా అనే ప్రశ్ననే నమ్మే వాళ్ళ గుండెలు బద్దలు కొట్టే ఒక గుణపము. ఆ ప్రశ్న చాలా విలువైంది. ఈ ప్రశ్నని ప్రజలందరినీ వేసుకోమంటున్నాను. నేను ఉన్నాడని నిరూపించడైతే నమ్ముకోండి అంటున్నాను, లేడు అని నిరూపణ అవుతే నమ్మొద్దు అంటున్నాను. అంతేందుకండి, ఇటీవల జరిగినటువంటి ఒక కరోనా అనేటువంటి ఒక వైరస్ మహమ్మారి అనక్కర్లేదు, కరోనా వైరస్ వచ్చినప్పుడు నిత్యం పూజించేవారు కూడా బంధించబడ్డారు. అలాగే ప్రతిరోజు దీపం వెలిగించే జ్యోతులు ఆరిపోయాయి, ప్రతిరోజు ప్రార్థనలు చేసే గొంతులు ఆగిపోయాయి, గుడి, చర్చి, మసీదు అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అయినా ప్రజలు జీవించారు. ప్రజలు జీవించడానికి తప్పనిసరిగా పనిచేయాల్సినటువంటి విద్యుత్ శాఖ, పోలీసు శాఖ, మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖ, ఇలా చెబుతూ పోతే ఏ ప్రాథమిక రంగాలైతే ప్రజలకు అవసరమో ఆ రంగాలు నిస్వార్థంగా కులాలు, మతాలు, దేవుడు, దయ్యాలకు అతీతంగా సేవ చేశారు. కాబట్టి మనం బతికి బయటపడ్డాం.